లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మొదలుపెట్టిన పాడుతా తీగ కార్యక్రమం ఇప్పటికీ ఆడియన్స్ ని అలరిస్తూ కొనసాగుతోంది. ఆయన లేకపోయినా ఎస్పి చరణ్ ఈ షోని హోస్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. కీరవాణి, సింగర్ సునీత, రచయిత చంద్రబోస్ జడ్జిలుగా ఉన్న లేటెస్ట్ సీజన్ ఆడియన్స్ ని అలరిస్తోంది. సీజన్ 25కి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. సింగర్ చిత్ర బర్త్డే స్పెషల్ సందర్భంగా చిత్రమ్మ పాడిన సూపర్ హిట్ సాంగ్స్ ని కంటెస్టెంట్లు ఆలపించారు. ఈ సందర్భంగా మురారి సినిమాలోని చెప్పమ్మ చెప్పమ్మ సాంగ్ ని పాడింది ఓ సింగర్. ఆ పాట విన్న తర్వాత ఒక అమ్మాయి మనసులోని అల్లరి ఆలోచనల మహాప్రవాహం ఈ పాట అంటూ చంద్రబోస్ చెప్పారు. ఇక చిత్రమ్మ అలా వచ్చి నిల్చుంటే చాలు సాష్టాంగ నమస్కారం చెయ్యాలనిపిస్తుంది అంటూ సునీత అన్నారు. ఇక మరో సింగర్ హలో బ్రదర్ చిత్రంలోని ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ఈ పాటకి అటు కీరవాణి, ఇటు చంద్రబోస్ ఇంకా సునీత ముగ్గురు తెగ మెచ్చుకున్నారు. కొంతకాలం పాటు జనాల్ని ఉర్రూతలొగించిన పాట ఇది అంటూ చంద్రబోస్ అన్నారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సంగీత ప్రపంచాన్ని ఈ పాట ఏలుతూనే ఉందని సునీత పొగిడారు. మరోవైపు ఈ సాంగ్ విన్న తర్వాత కీరవాణి చేసిన కామెంట్స్ ఆడియన్స్ ని నవ్వులు పూయించేలా చేసింది. ఒక చల్లటి బీరు తాగితే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంది నీ వాయిస్ వింటుంటే అని ఆ పాడిన అబ్బాయిని మెచ్చుకున్నారు కీరవాణి. ఇక ప్రోమో చివర్లో కీరవాణి లేవనెత్తిన ఒక అంశం అందరినీ ఆలోచింపజేసింది. మీడియా చాలాసార్లు నన్ను అలానే చాలా మందిని ఒక ప్రశ్న ఎక్కువగా అడుగుతూ ఉంటుంది. తెలుగులో ఎక్కువగా పరభాష గాయకులే పాడుతున్నారు, ఎందుకు వాళ్ళనే తీసుకుంటారని అడుగుతారని కీరవాణి ప్రస్తావించారు. కానీ నేను వాళ్ళందరినీ ఒకటే అడగాలనుకుంటున్నాను, వాళ్ళని తీసుకుంటే తప్పేంటి, అది కాదు అడగాల్సిన ప్రశ్న అని కీరవాణి గంభీరంగా చెప్పారు. మరి ఈ అంశంపై కీరవాణి ఇంకా ఏం చెప్పారనే విషయం తెలియాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే. ప్రతి సోమ, మంగళవారం రాత్రి 9:30 గంటలకి పాడుతా తీగ ఈటీవీలో ప్రసారం అవుతుంది. మొన్నటి వరకు సింగర్ ప్రవస్తి వివాదంతో షోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ వాటన్నిటిని తట్టుకుని పాడుతా తీగ ముందుకు సాగిపోతుంది.